ప్రైజ్ గాడ్. ఈరోజు యెహూ బయలుదేవత ఆరాధన నిర్మూలన గురించి చూసుకుందాం. యెహూ ఇశ్రాయేలు దేశం నుండి అబద్ధ దేవత అయిన బయలు ఆరాధనను తుడిచిపెట్టడానికి ఒక ఉపాయం పన్నాడు. తాను బయలును పూజిస్తారని అబద్ధం చెప్పి దేశంలోని బయలు ప్రవక్తలను, పూజారులను, భక్తులందరినీ ఒక పెద్ద గుడిలోకి రప్పించాడు. వారు లోపలికి వచ్చిన తర్వాత తన సైనికులను పంపి అందరినీ నరికివేయించాడు. బయలు విగ్రహాలను విరిచేసి ఆ గుడిని పాడు చేసి దేశంలో బయలు ఆరాధన లేకుండా చేశాడు ఈ రాజు. తర్వాత బయలు ఆరాధన నిర్మూలించినందుకు దేవుడు యెహూను మెచ్చుకొని అతని వంశం 4 తరాల వరకు ఇశ్రాయేలును పరిపాలిస్తుందని వాగ్దానం చేశాడు. కానీ యెహూ పూర్తి హృదయంతో దేవుని మార్గంలో నడవలేదు. అతడు మొదటి రాజైన యరొబాము ప్రవేశపెట్టిన బేతేలు దానుల్లోని బంగారు దూడల ఆరాధనను విడిచిపెట్టలేదు. అతను దేవుని ధర్మశాస్త్రాన్ని పూర్ణాత్మతో అనుసరించడంలో అతడు శ్రద్ధ చూపలేదు. యెహూ దేవుని చేతిలో ఒక శక్తివంతమైన ఆయుధంగా వాడబడ్డాడు. ఆహాబు దుష్టత్వాన్ని అంతం చేసినప్పటికీ తన సొంత జీవితంలో విగ్రహారాధన పూర్తిగా విడిచిపెట్టకపోవడం వల్ల అతడు బైబిల్లోనే ఒక మిశ్రమ స్వభావం గల రాజుగా మిగిలిపోయాడు. యెహూ దేవుని ఆజ్ఞను నెరవేర్చి బయలు ఆరాధనను నిర్మూలన చేసినందుకు లేకపోతే తీసివేసినందుకు దేవుడు అతని సంతానాన్ని 4 తరాల వరకు ఇశ్రాయేలు సింహాసనంపై కూర్చుండబెడతానని వాగ్దానం చేశాడు. ఇతడు మొత్తం 28 సంవత్సరాలు సమరయలో పరిపాలన సాగించాడు. అయితే యెహూ బయలు ఆరాధనను నిర్మూలించినప్పటికీ యరొబాము ప్రవేశపెట్టిన బంగారు దూడల ఆరాధనను, బేతేలు దానిలో ఉన్న విగ్రహాలను విడిచిపెట్టలేదు. పూర్ణ హృదయంతో దేవుని ధర్మశాస్త్రాన్ని అనుసరించడంలో అతడు విఫలమయ్యాడు. కాబట్టి యెహూ ఏం చేసినప్పటికీ అతను చేసిన ఈ విగ్రహారాధన, ఆ బంగారు దూడల ఆరాధనను, బేతేలు దానుల్లో ఉన్న విగ్రహాలను విడిచిపెట్టలేదు. పూర్ణ హృదయంతో దేవుని ధర్మశాస్త్రాన్ని అనుసరించడంలో అతడు విఫలమయ్యాడు. కావున దేవుణ్ణి పూర్ణ హృదయంతో, పూర్ణ ఆత్మతో ఆయన్ని ఆరాధించాలి. ఆయనకి పూర్ణ హృదయం ఇవ్వాలి. మనం పూర్ణ హృదయంతో దేవుని ధర్మశాస్త్రాన్ని అనుసరించి మనము